తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి మరో ఆర్థిక భారాన్ని మోపుతోంది. రోడ్డు భద్రతా సెస్ పేరుతో మరో కొత్త ఆర్థిక గుదిబండను ప్రజలపై వేస్తోంది. అసలు రేవంత్ సర్కార్ వాహనాలపై మోపుతున్న భారం ఏంటో ఈ కథనంలో చూద్దాం. తెలంగాణలో కొత్త బాధుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రోడ్ సేఫ్టీ సెస్ కూడా కట్టాల్సిన పరిస్థితి. కొత్త వాహనాలు తీసుకునే సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వివిధ రకాల గూడ్స్ వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు ఇలా వాహనాలు ఈ సెస్ పరిధిలోకి వస్తాయి. కొత్త వాహన సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1వ తేదీ నుండి కొత్త వాహనాలపై రహదారి భద్రతా పన్ను పేరిట 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే ప్రతి వాహనంపై భద్రతా పన్ను వసూలు చేస్తోంది. వాహనాల రహదారి భద్రత పన్నుతో ఏడాదికి ప్రభుత్వానికి 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే పన్ను చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 3 చక్రాల గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండగా రవాణా శాఖ ఇప్పుడు వాటిని జీవితకాల పన్ను పరిధిలోకి చేర్చింది. ఈ రోడ్డు భద్రతా పన్ను ద్విచక్ర వాహనాలైన బైకులు, స్కూటీలు వంటి వాటికి 2,000గా నిర్ణయించారు. కార్లకు 5,000, గూడ్స్ వాహనాలు 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోల వంటి ఇతర వాహనాలకు 10,000 వరకు వసూలు చేస్తారు. అయితే వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు వంటి వాహనాలకు మాత్రం ఈ సెస్ నుండి మినహాయింపు వస్తుంది. ఇప్పటికే ఉన్న కొత్త ట్రాఫిక్ నియమాలతో సతమతమవుతున్న వాహనదారులు ఇప్పుడు ఈ రూల్స్ తో మరో ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.